ఉమ్. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞాన ఘన ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహితః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశిక వెంకటేశ్వర యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మవతీతమనిశం కేవలాత్మోపదేశిక వేముల రామయార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతంచ అచల పూర్ణోపదేశిక శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. ద్వయాత్మరకిత సిద్ధాంతం పరమపురుష ప్రబోధకం శ్రీ వివేకానంద సుబ్బయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సందీప మధ్యమం ఓంకారపీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రభు మహారాజ్ కో జై. గురు పరంపరముకో జై. మైలమడియును ఏమి లేదురా మేలైన ముట్టు కాల చిత్రము దేకమాయరా. మేలు జలమని జలకమాడిన కాలకృత్యము జలచరంబులో. మేలు జలమని జలకమాడిన కాలకృత్యము జలచరంబుల లీలయగుమల మూత్ర జలమది తోలుగబ్బును తోముచుందురు. మైలమడియును ఏమి లేదురా మేలైన ముట్టు కాల చిత్రము దేకమాయరా. ఆలుమగనిది రక్త శుక్లము సాల సిగ్గవు మురికి ముద్దకు. ఆలుమగనిది రక్త శుక్లము సాల సిగ్గవు మురికి ముద్దకు. మేలు తీలులు కులము గోత్రము లీల బొల్కి రొసూచుచుండే. మైలమడియును ఏమి లేదురా మేలైన ముట్టు కాల చిత్రము దేకమాయరా. గండిలో వెలి శ్వాస ప్రాణము పిండమల బ్రహ్మాండ జ్ఞానము. గండిలో వెలి శ్వాస ప్రాణము పిండమల బ్రహ్మాండ జ్ఞానము. రెండునొకటిని పూర్ణమందున ఎండమావుల చందమెరిగిన. మైలమడియును ఏమి లేదురా మేలైన ముట్టు కాల చిత్రము దేకమాయరా. నాద బిందు కలల రూపము మేధయం లేనెరుక మూలము. నాద బిందు కలల రూపము మేధయం లేనెరుక మూలము. లేదు లేదని బంధమోక్షము బాధ పాపిన పరమ గురునకు. మైలమడియును ఏమి లేదురా మేలైన ముట్టు కాల చిత్రము దేకమాయరా. ధరణి వెలసిన వెంకటేశ్వర పరమ గురు సంస్కృపనుగాంచిన. ధరను వెలసిన వెంకటేశ్వర పరమ గురు సంస్కృపనుగాంచిన. సరణి భూమానందుడన్నది నెరుక వీడియు నెరుగకుండినా. మైలమడియును ఏమి లేదురా మేలైన ముట్టు కాల చిత్రము దేకమాయరా. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరముకు జై. జై గురు.
వర్షిత్ అన్నయ్య రాలేదే, వెళ్ళిండేది అది కంప్లీట్ చేస్తారనుకుంటే. వర్షిత్ అన్నయ్య రాలేదు అంతవరకు. మీనాక్షి నాయుడు అన్నయ్య చదువున్నా. శ్లోకం యాదినే మర్చిపోయినా. నిన్న యాదామని నిన్న మేము చెప్తా. హలో, చెప్పమా. 78 పేజీలో పైన బాహ్య స్పర్శే ససక్త రైట్ పై శ్లోకమే ఫస్ట్. పేపర్ కనపడలే, ఉండదులే. సరే. జై గురుదేవా పరమాత్మ. బాహ్యాస్పర్శే స్వసక్తాత్మా విందత్యాత్మని యత్సుఖం సబ్రహ్మయోగయుక్తాత్మా సుఖమక్షయమశ్నుతే. జై గురు. వ్యాఖ్యానం చేయనా? కర్తృత్వరహిత కర్మాచరణ పద్ధతి గలవారు తన్మాత్రలచే తెలియబడు విషయాదులతో ఆనందింపబడు పూర్ణ నిర్ణయ అమృతానందము పొందును. ఎవరు? కర్తృత్వం, అంతా నిష్కామ కర్మ చేసేటువంటి వాళ్ళే ఎప్పుడైనా కానీ ఆనందం పొందేది వాళ్ళే. పూర్ణ నిర్ణయం తీసుకొని అమృతానందం అనేటువంటి అందుకుండే వాళ్ళు అటువంటి వాళ్ళేను. ఏకి సంస్పర్శజా భోగా దుఃఖయో నయయేవతే ఆద్యంతవంత కౌంతేయ నతేషు రమతే బుధః. ఓ కుంతీపుత్ర, ఏ సుఖభోగములు విషయజాతములు అవి దుఃఖ కారణములే మరియు సంయోగ వియోగాత్మకములు గనుక జ్ఞాని ఆ విషయములలో ప్రీతి నిందజాలడు. ఎట్లా అంటే విషయాల్లో విషయ వలయములో పొందేటువంటి వానికి దుఃఖములే సంప్రాప్తమవుతాయే కానీ ఎప్పుడు కూడా సంప్రీతి పొందేటువంటి భావన వానికి రాదు. శక్నోతి కైవ యశోఢుం ప్రాక్శరీర విమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం సంయుక్త సుఖీ నరక. ఎవడు శరీరము విడుచు వరకు కామక్రోధముల నుండి కలుగు వేగమును ఈ జీవితముననే వహించి నిర్జీవమనర్థ సమర్థుడగునో అతడు యోగి మరియు ఆనందమయుడగు పురుషుడు. రాలేదా భావంగా? అసిద్ధ బావా. యోంత సుఖోనంతరామ తదాంతర్జ్యోతిరేవయః సయోగి బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూతోధిగచ్చతి. ఎవడు ఆత్మయందే సుఖించువాడును ఆత్మయందే క్రీడించువాడును అయి మరియు అంతరదృష్టితో బ్రహ్మస్వరూపుడై ఉంటాడో ఆ యోగి నిర్వాణమును పొందుతున్నాడు. ఎప్పుడు చూడు ఆత్మయందే సుఖము పొంది అంటే ఏ బాహ్యంగా వచ్చేటువంటి ప్రకృతి సిద్ధంగా వచ్చేటువంటి సుఖ దుఃఖాలకు కానీ కష్ట సుఖ ఇంకా వేరే ఏమైనా సంకల్పాలకు కానీ లోను కాకుండా ఆత్మతోనే రమించుతాడు, దాంట్లోనే క్రీడించుతాడు. అట్లా వాడు అంతర్దృష్టిలో బ్రహ్మస్వరూపుడై ఉంటాడు. అట్లా వాడే నిర్వాణమును పొందేకి అర్హత సంపాదించుకుంటున్నాడు. లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయ క్షీణ కల్మషః చిన్నైద్వాధాయతాత్మాన సర్వభూతహితే రతః. పుణ్యపాప వర్జితులు
సంశయ శూన్యులు, సంయమ చిత్తులు, సమస్త జీవులకు శుభమునర్చువారు ఋషులు బ్రహ్మస్వరూపులుగానే నిర్వాణము పొందుతారు. అంటే సర్వభూత హితేరత, అందుకే మత్ కర్మకృత్తు మత్ పరమ మద్భక్త సర్వభూత హితేరత సంగవర్జిత అంటుంది ఒక శ్లోకంలో భగవద్గీత. కాబట్టి సర్వభూతాలకు ఏ దానికి కూడా బరువు తగలుకోకుండా బతకాలనేటువంటి జీవికి ఏ విధమైనటువంటి సంకల్పము సంఘటము రాదు వారికి. కామక్రోధ వియుక్తానాం యతీనాం యతచేతసాం అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మనాం. కామక్రోధ విముక్తులను, సంయమ చిత్తులను, ఆత్మజ్ఞానులు అగు యతులకు శరీర త్యాగమునకు పూర్వమునను తరువాతను కూడా మోక్షము లభించుతున్నది. అంటే శరీర త్యాగం అంటే మంచి జీవి దాటుకోక ముందే కూడా మోక్షమే, దాటుకున్న తర్వాత కూడా మోక్షమే. అట్లా అటువంటి వానికి స్పర్శాన్ కృత్వా బహిర్యాహ్యం, స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యం చక్షుశ్చైవాంతరే భ్రువుః ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరాచారిణౌ. సమతేంద్రియ మనోబుద్ధిర్మునిర్మోక్షో పరాయణః విగతేచ్ఛా భయక్రోధో యస్సదా ముక్త ఏవ సఖా. బాహ్యములకు విషయాదులను అంతఃకరణమునందు నివాసమునర్చనివ్వకుండా బాటసారులను పంపివేసినట్లు పంపివేయబలను. చూడి, బాహ్యములంగా తగిలేటువంటి విషయాదులన్నీ కూడా తన అంతఃకరణ అంటే తన ఆత్మందు నివాసం అనర్చే, ఆత్మలో చేర్చుకోకూడదు ఈ సంకల్పాలన్నీ. బాటసారులు వస్తా అంటారు, పోతా అంటారు, అట్లా కదా. ఆ సంకల్పాలు వస్తంటే దానికి ఏమతుకో రమించుకోకుండా, తనకు అవకాశం ఇవ్వకుండా బయటకు పంపేయాలంట. నేత్రముల రెంటిని ఆత్మ పద్ధతిగా ఏకమునర్చి ఒకే దృష్టితోనే ఆజ్ఞేయమందు నిలిపి నాసికారంధ్రమందు సంచరించు ప్రాణవాయువు అపానవుతో చేర్చి వ్యాన రూపమున కుంభించి, అంటే ఫుల్గా బీర్చుకొని ఊర్ధ్వ అధోగమనమును శూన్యమునర్చి బుద్ధి నిశ్చయమున ముముక్షువై ఇచ్ఛా భయము కోపము లేనివాడై ఏ యోగి వెలయుచుండునో అతడే సర్వదా బంధము లేనివాడగును. ఈ గాలి పద్ధతులు ఏందో వాళ్ళు అభ్యసించే వాళ్ళకి తెలుస్తుంది కానీ మనకేం దాని మీద చొరవ తీసుకోవడం లేదు. వాళ్ళ అనుభవం ఎట్టెట్టుందో మనకు తెలీదు. భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోకమహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్యతి. నన్ను యజ్ఞమునకును తపస్సునకును భోక్తగను, సర్వలోక మహేశ్వరునిగను, సర్వజీవుల మిత్రునిగను తెలుసుకొని యోగి శాంతిని పొందుతున్నాడు. ఇప్పుడు యోగి అయినటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ కృష్ణ భగవాను యజ్ఞానికి తపస్సుగా, ఈ యజ్ఞాలకు గాని తపస్సులకు గాని భోక్తగా అంటే అనుభవం సేవించేవానిగను, సర్వలోకానికి నియామకునిగను, అన్ని లోకాలకు కూడా అంటే ఒక రాజుగను, సర్వజీవుల మిత్రునిగను, మొత్తం సర్వభూత హితే రత అంటే దాని అర్థం ఇదే. అన్ని జీవులకు మిత్రుడిగా నువ్వు తెలుసుకొని ఆయన అన్నిటికీ ఈ రకంగా ఉండాడు అని తెలుసుకొని యోగిగా ఉండేటువంటి వాళ్ళు పరమ పవిత్రమైనటువంటి శాంతిని పొందుతా ఉంటారు. ఈ పంచమోధ్యాయము కర్మ సన్యాస యోగము సంపూర్ణము. ఇంకా భాగం
ఆత్మ సంయమ యోగము ఇటు మొదలవుతా ఉంది. వ్యాఖ్యానం చేయనా నువ్వు? ఆ రెండు ఒకటికే నాకు దిక్కు తెలదు. నా లేడేమో. ఏదో బుక్ పెట్టుకోనిలే, అది ఒకటే ఉన్నింది, అది అసిత్ అన్నయ్యకి ఇచ్చింటి. చూసుకో నువ్వు దాంట్లో పీడిఎఫ్ చూసుకో సెల్లులో. పీడిఎఫ్ దీంట్లో ఓపెన్ చేసుకొని చూసుకో. నేను ఆ, శ్లోకాలు చదువుతాను. సరే చెప్తాండు, అంతవరకు ఓపెన్ అవుతా. ఉమ్. చెబుతా ఉండు, ఓపెన్ చేసుకుంటాను. ఆ. చెప్తా ఉండు, అంతవరకు చెప్తాండు, నేను ఓపెన్ చేసుకోవాలి కదా. సరే సరేలే. ఆ పేజీ అనాత్మ కర్మ ఫలం కార్యం కర్మ కరోతి యః సన్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్న చాక్రియః. భగవానుడు చెప్తున్నాడు, కర్తృత్వ త్యాగ పద్ధతిగా కర్తవ్యమగు సత్యకర్మలను ఎవడు అనర్చుతున్నాడు అతడే సన్యాసి, అతడే యోగి అని కూడా చెప్పనకూడదు. అగ్ని కర్మలను గాని ఆజ్ఞాపేక్ష లేని తపోదానాది కర్మలను గాని త్యజించిన మాత్రమున వాడు సన్యాసియును కాడు. అంటే యజ్ఞాలు చేసేది కూడా అది కూడా పనే కదా అని దాని జోలే బాకునుంటే కదా మన సన్యాసం నచ్చినట్లు అనుకుంటాడేమో. చేసుకుంటూ దాని మీద ఫలితం ఆశించుకోకుండా ఉండేటువంటి వాడు నిజమైన సన్యాసి అని చెప్తాంది ఇక్కడ. యోగికి అట్లా వాడు సన్యాసి కాడు, యోగియును కాడు. వైదిక కర్మ ఇష్టపూర్త దత్తములని త్రివిధము. ఇష్టమున యజ్ఞము యాగాదులు. త్రివిధము ఇష్టము అనగా యజ్ఞ యాగాదులు. పూర్తమన తటాక నిర్మాదములు. అంటే తటాకం అంటే చెరువు. దత్తమన దానము. అంటే ఇవి వైదిక కర్మ ఇష్టపూర్తి దత్తములని త్రివిధములు. మూడు రకాలు ఉంటాయంట ఇవి వైదిక కర్మలు. ఏమిటి? ఒకటి దత్తములు అంటే త్రివిధము. ఇప్పుడు మూడు రకాలుగా ఉండేవి. ఇష్టము అంటే యజ్ఞయాగాదులు, పూర్తి అంటే తటాక నిర్మాణములు, దత్తము అంటే దానము చేసేటివి. ఈ మూడు యోగి యొక్క లక్షణాలుగా ఉంటాయి. యం సన్యాసమితి ప్రాకుర్యోగం తం విద్ధి పాండవా నహ్యనన్న సంకల్పో నన్యస్త సంకల్పో యోగీ భవత కశ్చన. అర్జున, శాస్త్రము యద్దానిని సన్యాసమని చెప్పును, దానిని యోగమని గ్రహింపుము. శాస్త్రం ఏం చెప్తా ఉందంటే, ఏదైతే సన్యాసం అవుతా ఉందో దాన్నే యోగి అనుకో. అవే పర్యాయ పదాలుగా అనుకో నువ్వు. ఏలయన సంకల్పత్యాగి కాని వాని ఎడల ఎవడు నువ్వు యోగి కాజాలడు. సంకల్పాలు వచ్చేటల్లా దానికి మేతేసి నువ్వు ముందుకు కొనసాగించుకుంటా అంటే యోగి అయ్యేకి మార్గం లేదప్ప అని అర్జునుడికి చెప్తాడు. వచ్చిందన్నా పీడిఎఫ్? చెప్పు శ్లోకం. ఆరు వృక్షోర్మునేర్యోగం కర్మ కారణముచ్యతే యోగారూఢస్య తస్వైవ శమః కారణముచ్యతే. జై గురు. ధ్యాన యోగమును పొందగోరినటువంటి మునికి ధ్యానం ద్వారా జ్ఞానాన్ని పొందాలని ధ్యాన యోగాన్ని పొందగోరినటువంటి మునికి నిష్కామ కర్మానుష్ఠానం ఎట్లుండాలంటే ఏ కోరిక లేనటువంటి చేసుకునే పనులు, తనకు లాభాపేక్షతో చేసేటువంటి ధ్యానం కాదు.
ధ్యానం వల్ల నాకు ఫలానా లాభాపేక్ష, ఏది కానటువంటి ధ్యానంలో ఎలా ఉండాలంటే నిష్కామ కర్మానుష్ఠానం లాగా చేయాలి. అనుష్ఠానంలో దేని కొరకు నువ్వు చేస్తున్నావు? మామూలుగా మనం చేసేదైతే మనమే లేకుండా పోవడానికి ఏదైతే మార్గం చూపించారో ఆ మంత్రార్థాన్ని లక్ష్యంగా పెట్టుకొని మనం చేస్తాం అనుకోండి. వాళ్ళ ధ్యానం ఏమిటి? ఇక్కడ చెప్తున్న ధ్యానం ఆత్మతో సంయోగం చెందడము, ఆత్మ సంయమన యోగము అంటే ఈ ఈ అధ్యాయం యొక్క దానికి హెడ్డింగ్. కాబట్టి ఆత్మతో సంయోగం కోరే వాళ్ళు ధ్యాన యోగమును పొందుకోరే మునికి నిష్కామ కర్మానుష్ఠానం అయితే సాధనంగా చెప్పబడింది. ఏ కోరికలు లేనటువంటి ధ్యానం. జ్ఞానమును అధిష్ఠించిన అధిష్టాన నిష్ఠునకు, జ్ఞానమును అధిష్ఠించిన అధిష్టాన నిష్ఠునకు, ఆ ధ్యాన నిష్ఠునకు, అధిష్టాన కాదు, జ్ఞానాన్ని అధిష్ఠించినాడంటే జ్ఞానవంతుడైనటువంటి వాడై ఆ ధ్యాన నిష్టలో ఉండేటువంటి వాడు, ఆ ధ్యానంలోనే నిష్ఠగా ఉన్నట్టు వాడు సర్వకర్మ నివృత్తియే సాధనమని చెప్పబడుతున్నది. సర్వకర్మలు లేనటువంటి స్థితిలో సర్వకర్మ నివృత్తిగా ఉన్నటువంటిదే సాధనంగా ఉందట. ఆ జ్ఞానమే పరమావధిగా చేస్తున్నటువంటి వాడు ధ్యాననిష్ఠుడు, దాన్ని పొందేవానికి. చెప్పప్ప. యదా హి చేంద్రియార్థేషు నకర్మస్వనుసజ్జతే సర్వసంకల్ప సన్యాసి యోగారూఢస్తదోచ్యతే. జై గురు. ఎప్పుడు కర్తృత్వరహిత కర్మాచరణ పద్ధతి యందు సర్వసంకల్ప త్యాగి ఎగువాడు. కర్తృత్వరహితమైనటువంటి కర్మాచరణలో తాను కర్తగా లేకుండా తానేమో పనిచేస్తూ ఉన్నప్పటికీ నేను దీనికి కర్తనని కానీ ఈ కర్మాచరణ వల్ల దానికి ఫలితం కావాలి నాకని కానీ కోరకుండా ఆ పద్ధతిలో సర్వసంకల్ప త్యాగి ఎగువాడు. సర్వసంకల్పాలను త్యాగం చేసినటువంటి వాడు. ఏ సంకల్పం ఏదైనా పెట్టుకుంటే దాని కొరకు చేస్తున్న వాటిది అవుతుంది. కాబట్టి ఆ సంకల్పం చేసినటువంటి స్థితిలో ఉంటే మళ్ళీ కర్త ఉంటాడు అక్కడ. సంకల్పిస్తే కర్తే. సంకల్పమును త్యాగం చేసినటువంటి స్థితిలో ధ్యానం చేసేటువంటి వాడు త్యాగి వాడు. నిత్య నైమిత్తిక కర్మలకు, రోజువారీ చేసుకునే నిత్య నైమిత్తిక కర్మలకు కూడా ఆసక్తుడు కాడు. సర్వసంగ పరిత్యాగం ఎట్లా ఉంటాడో అన్నిటినీ వదిలేసినటువంటి భావాలతో ఆసక్తుడు కాకుండా అప్పుడు యోగారూఢుడు అని చెప్పండి. యోగారూఢుడు. యోగం చేయడం అంటే దేన్ని కలవడం కోసం యోగం చేస్తున్నాడంటే తన ఆత్మనిష్ఠుడైనటువంటి బ్రహ్మనిష్ఠుడైనటువంటి స్థితిలో నిలబడడం కోసం. తాను దేహంతో భావన చెందినటువంటి వాడు కాదు. దేహంతో భావన చెందిన వాడు దేహంతో ఉన్నాననే ఆలోచన ఉండదు. అప్పుడు ఇంకా యోగారూఢుడైనటువంటి వాడికి తాను శరీరంతో చేస్తున్నాను ధ్యానం అని శరీరం ఉన్నప్పటికీ శరీరంతోనే ఓ చోటుండి తాను మనసులో భావనలో సంకల్పరహితమై ఉంటాడు. కాబట్టి సంకల్పాలు కదిలేటివే లేవు మనసులో. అక్కడ మనసు కదలికలు లేకుండా మనసును ఏ విధంగా పెట్టాడంటే బ్రహ్మనిష్టలో పెట్టినటువంటి వాడై ఉన్నాడు. యోగారూఢుడైనటువంటి యోగ స్థితిలో తానే ఆత్మస్వరూపుడైనటువంటి బ్రహ్మస్వరూపుడైనటువంటి స్థితిలో ఉన్నాడు. అటువంటి వాడు యోగారూఢుడై ఉంటాడు. వాని మనసులో ఏ సంకల్పాలు నిత్య నైమిత్తిక జీవితానికి సంబంధించినవి రానే రావు. అట్లా సంకల్పరహితుడై ఉన్నటువంటి స్థితిలో చేస్తున్నాడు అది ఆ ధ్యానం. అట్లా చేయడం వల్ల తాను యోగారూఢుడైనాడు, యోగి అయినాడు. యోగి అంటే దానితో కలిసిపోయి తానే అదైనాడు, ఆ స్థితిని తానే పొందాడు. ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానమవసాదయేత్తు ఆత్మైవ హ్యాత్మను బంధుర్ ఆత్మైవ రిపురాత్మనః. జై గురు. మనుషుడు వివేకంతో కూడిన కర్తృత్వరహితమగు మనస్సు వలన తన్ను తానే
సంసారం నుండి ఉద్ధరించుకోవలను. ఏం చేయాలి? తాను మనిషిగా జీవించినటువంటి వాడిని తనలో ఉన్నటువంటి తన వివేకంతో ఏం చేయాలంటే, తనలో ఆ వివేకం రావాలి కదా. ముందు తాను జగత్ అనే సంసారంలో జన్మ కర్మలకు లోనై ఈ చక్రంలో తిరుగుతూనే ఉన్నాను కాబట్టి, దీంట్లో నుంచి మోక్ష మార్గం ఏదైతే ఉందో దాని వైపుకు ముందు పోతేనే, అక్కడ పోయిన తర్వాత ఆ వివేకంతో కూడినటువంటి వాడైతేనే కర్తృత్వ రహితమైనటువంటి మనస్సు వలన, కర్తృత్వాన్ని తాను రహితం చేసుకోవాలంటే ముందు కర్త ఎవరు, తానెవరు, ఈ లోకంలోకి ఎట్లొచ్చాడు, తన పైన ఉన్నటువంటి అధిష్టానంగా ఉండే చైతన్యం ఏది, అది ఆత్మగా ఉన్నటువంటిది, ఇది వీటన్నిటితో అడ్డుతోందా, ఏది దీనన్నిటికీ సంకల్ప కారణమై ఉన్నది, ఈ విచారణ అంతా చేసిన వాడైతే ఆ వివేకం వస్తుంది. అది లేకుండా కేవలం జగత్తులో ఉన్నటువంటి మామూలు విషయాలతో తాదాత్మ్యం చెందినోడు, వాడు ప్రపంచంలోని అన్ని విషయాలతో సతమతమైపోతుంటాడు. నిరంతరం అంతా అదే ఉంటుంది కాబట్టి, నిరంతరం ఆ ఆలోచనలు, ఆ పనులు, దానికి సంబంధించినవే ఉంటాయి. ఇంకా ఈ రకమైన వివేకం ఎట్లొస్తుంది? కర్తృత్వ రహితమగు మనస్సు వలన తను తానే సంసారం నుండి పునరుద్ధరించుకోవలను అని అంటే, తాను కర్తృత్వ రహితం చేయాలి అంటే తాను కర్తగా లేకుండా చేయాలి. తాను కర్తే కాకూడదు. కర్త కాకుండా తాను సాక్షిత్వ స్థితిలో ఉన్నటువంటి వాడై, బ్రహ్మనిష్ఠుడైనటువంటి వాడై, శరీర ధర్మంగా ఏ పనులైతే చేస్తూ ఉన్నప్పటికీ ఆ పనులు చేస్తున్నది ఏ లాభం కోసమో లేకపోతే ఏ సంకల్పంతోనో కాదని, సంకల్పరహితంగా తాను చేయాల్సినవన్నీ తాను చేస్తున్నానని, లాభాపేక్ష కూడనటువంటి, కర్తృత్వం వహించినటువంటి బుద్ధితో తాను చేస్తున్నాననే భావనతో చేయాలి. అటువంటి వివేకంతో కూడిన కర్తృత్వరహితమైనటువంటి మనస్సు వలన తన్ను తానే సంసారం నుండి, అంటే తను తానే ఈ జగత్తులో ఉన్నటువంటి సర్వ వ్యవహారముల్లోనూ తాను పాలు పంచుకుంటూ ఉన్నప్పటికీ వాటిలో దిగబడిపోడు. దాంట్లో నుంచి ఉద్ధరించుకోవాలను అని చెప్తున్నాడు ఇక్కడ. ఉద్ధరించుకోవాలను అంటే తాను ఎప్పుడైతే కర్తగాడో తాను చేస్తున్నటువంటి కర్మాచరణ ఫలితాలను ఆశించడు. తాను ఆత్మనిష్ఠుడై బ్రహ్మనిష్ఠుడై ఉంటాడు కాబట్టి ఇంకా ఆ స్థితిలో నుంచి కర్తగా కూడా సాక్షిగా కూడా లేకుండా ఉండడము అంటే, దాన్ని అవతల ఉన్నటువంటి పరమును గుర్తెరిగి పరములోకి చేరడం అంటే, తాను మొత్తంగా ఏదైతే గుర్తెరిగే చైతన్యం నుంచి కూడా విరమించినటువంటి వాడే రహితం అవడం. అటువంటి స్థితి ఏమో గురుమూర్తి యొక్క కరుణ చేత పొందుతాడు. అయితే ముందు కర్తగా కూడా తాను లేకుండా ఉన్నప్పుడు ఉండాలి అని అంటే, ఈ సంసార దాంట్లో నుంచి ఉద్ధరించుకోవాలంటే దీని లేకుండా ఏ విధంగా కర్తృత్వరహితమైనటువంటి కర్మాచరణ చేస్తూ ఎప్పుడున్నూ విషయాసక్తి రూపకర్తృత్వము పొందకూడదు. ఎప్పుడు కూడా విషయాలతో కూడినటువంటి రూపకమైనటువంటి కర్తృత్వాన్ని అసలు పొందకూడదు. అని అంటే, ఆ విషయాలతో కూడిన కర్తృత్వం ఎందుకు వస్తుంది అంటే, అంతకుముందు ఈ శరీరం ద్వారా ఏ విధమైనటువంటి ఆ తన్మాత్రలతో కూడినటువంటి అనుభవాలు ఏవైతే శరీరం పొందుతోందో, ఆ పొందినటువంటి దాంట్లో దానికి సంబంధించినటువంటి విషయాలుగా మన మనసులో చేరినాయో అవి గుర్తొచ్చి, ఆ గుర్తొచ్చిన వాటి మీద మీరు విషయాసక్తి పెంచుకొని విషయాసక్తి రూప కర్తృత్వాన్ని పొందకూడదు. దానితో ఆ విషయాలకు సంబంధించినటువంటి కర్తృత్వాన్ని పొందేవనుకో, ఏ విషయాల్లో ఇంతకుముందు ఏదైనా తిన్నది కానీ అనుభవించింది కానీ, ఆ అనుభవించినటువంటి అనుభవం యొక్క వాసన మీలో ఉంటే విషయాలుగా మారుతాయి అవి. ఆ విషయాసక్తికి సంబంధించినటువంటి కర్తృత్వం పొందకూడదు. ఆ కర్తృత్వం ఏలనగా కర్తృత్వ రహిత మనస్సే మనుషులకు యథార్థమగు హితమును తెలియజేస్తుంది. కర్తృత్వ రహిత మనస్సుతో అయితేనే యథార్థం తెలియబడుతుంది. కర్తృత్వంతో కూడిన మనస్సు అయితే ఏమవుతుంది? ఏ విషయం మీద నీ ఆసక్తి పోయిందో ఆ విషయంలోకి నువ్వు చేరిపోతావు. నీ అసలైనటువంటి స్థితిలో ఉండకుండా నువ్వు ఆత్మ నిష్ఠుడమైనటువంటి స్థితిలో, సాక్షిత్వ స్థితిలో ఉండకుండా కిందికి దిగి వచ్చి జీవుడు అనే స్థితిలోకి వచ్చి ఏవైతే మనసులో నీ విషయాలుగా ఉన్నాయో వాటి వైపుకు
కర్తృత్వం వహిస్తే అప్పుడు యథార్థమైనటువంటి దానికి తెలియబడదు. యథార్థము హితమును తెలియజేయ మిత్రము ఏమంటారు చెప్తా సన్న యథార్థముకు హితము చేయు తెలియజేయు మిత్రం అది. అదే మిత్రము. అయ్యో యథార్థముకు మనస్సు పరమ అయ్యో శత్రు. ఉన్నప్పా పేపరు అటువైపు అట్లయితే శత్రువు అవుతుంది అదే మనస్సే. చెప్తాను. పేపర్ అటువైపుకి ఇటువైపు తిప్పుకోవాలి కదా ఫోన్లో. అందుకు అటువైపు చదివి మళ్ళీ ఇటువైపు తిప్పుకుంటున్నా అంత లోపల చెప్తాను. కాబట్టి కర్తృత్వం మనుషునికి ఏమి యథార్థమైనటువంటి హితమును తెలియజేసే మిత్రం ఏమిటి అంటే విషయాసక్తి రూప కర్తృత్వం లేకుండా విషయాలకు సంబంధించినటువంటి దానితో తాదాత్మ్యం చెంది కర్తృత్వం అనేది ఉండకుండా విషయరహితమైనటువంటి స్థితిలో సంకల్పరహితమైనటువంటి స్థితిలో తను తాను కర్తృత్వ రహితంగా కనుక కర్మలను ఆచరిస్తే ఆ విధంగా సంసార సంబంధమైనటువంటి దీంట్లో నుంచి తనకు తానుగా ఈ వలయంలోంచి బయటపడే అవకాశం ఉంది. కర్తృత్వ రూప విషయాసక్తి కనుక ఎక్కువైతే ఆ మనసుతో కూడినటువంటి మనిషికి పరమశత్రువు అదే. ఏ విషయాలకు సంబంధించినటువంటి దాంట్లో తాను మనసు పోయి కర్తృత్వాన్ని వహిస్తాడో అదే పరమశత్రువుగా ఉంది. పరమశత్రువుగా ఉన్నటువంటి ఈ ఎవరికి విషయాసక్తమైనటువంటి కర్తృత్వ రూపం ఉంటే విషయాలతో కూడనటువంటి కర్తృత్వ రహితమైనటువంటి ఏ విషయాలతో కూడకుండా ఉన్నటువంటి స్థితిలో నిస్సంకల్పుడుగా ఉన్నటువంటి స్థితిలో చేయాలి కర్మాచరణ. అది చెప్తున్నాడు. దానితో విషయాలతో కూడితే అదే పరమశత్రువు అవుతుంది. మళ్ళీ తాను దాంట్లో నుంచి బయటపడేటువంటి స్థితి రాదు. బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవాత్మనాజితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తతాత్మైవ శత్రువత్తు. జై గురు. కొంచెం కదులుతానే పైకి కిందికి వెళ్ళిపోతాయి ఇవి. ఎన్నో పేజీ అది పైకి జరిగిపోయాయి. 81 6వ శ్లోకమునా జరుగుతానులే. ఇట్లా చేయగలిగితే అట్లా పైకి వెళ్ళిపోయాయి అన్ని. అందువలన 81 6వ శ్లోకం. 81 6. ఏ వివేకంతో కూడిన మనస్సు వలన దేహేంద్రియాదులు ఏ వివేకంతో కూడినటువంటి మనసు వలన దేహేంద్రియాదులు జయింపబడుతున్నవో. అయ్యో మళ్ళీ పైకి పైకి అన్నా నువ్వు జరిపినప్పుడు అంకెలు పడతా ఉంటాయి కదా పక్కన. అంకెలు పడతాయి. ఆ అంకెలకు చేయి తగిలితే చేయి తగిలితే ఎక్కడ పోతుందో. అవునవును. సెంటర్ లో జరుపుకో ఆ అంకెల కాడ సైడ్ లో లేకుండా. 81 కదా. అదే ఫోన్లో చెప్పాలంటే ఎప్పుడైనా ప్రింట్అవుట్ ఉంటేనే ఏమిటికైనా కూడా స్థిరం. నేను చెప్తాను. ఏ వివేకముతో కూడిన మనస్సు వలన దేహేంద్రియాదులు జయింపబడుతున్నవో ఆ మనస్సు ఆ జీవాత్మకు మిత్రము. ఏ వివేకంతో అయితే నువ్వు ఆ మనస్సు కూడి ఉందో వాటి వలన ఈ దేహము ఇంద్రియాదులన్నీ కూడా జయింపబడతా ఉన్నాయి. ఈ దేహేంద్రియాలను నువ్వు జయిస్తున్నావు. ఆ మనస్సు ఆ జీవాత్మకు మిత్రమై ఉంది. ఆ మనస్సే ఆ జీవాత్మకు మిత్రమై ఉంది. కానీ అజితాత్మని వివేక శూన్యమగు మనస్సు కర్తృత్వ రూప స్వేచ్ఛా ప్రవర్తన వలన శత్రువు వలె అపకృతి నొనర్ప ప్రవర్తించును.
కానీ అజితాత్ముని యొక్క వివేక శూన్యమగు మనస్సు అయితే అంటే జితాత్ముడు కానివాడు. అజితాత్ముడు అంటే జితేంద్రియుడు కానిటువంటి వాడు. అటువంటి వివేక శూన్యమగు వివేకము లేనటువంటి వాడు. అట్టివాని మనస్సు కర్తృత్వ రూప స్వేచ్ఛ ప్రవర్తన వలన, ఆ కర్తృత్వ రూప స్వేచ్ఛ వల్ల, ఆ ప్రవర్తన వల్ల కర్తృత్వం మీదనే ఎక్కువ, కర్తృత్వ రహిత స్థితిగా కాకుండా ఎక్కువ కర్తృత్వం మీదనే ప్రవర్తించేటువంటి వారు శత్రువు వలె అపకృతి నొనర్ప ప్రవర్తించును. అపకృతిని అంటే విషయ జ్ఞానం లేనటువంటి స్థితిగా ప్రవర్తిస్తా ఉంటాడు. తరువాత జితాత్మన ప్రశాంతస్య పరమాత్మా సమాహితః శీతోష్ణ సుఖ దుఃఖేషు తథా మానవమానయోః. జై గురు. జితేంద్రియుడును శాంతుడును అయినవాడు ఎవరైతే జితేంద్రుడు అంటే జ్ఞాని యోగ్యుడు అయి ఉంటాడో వారు శాంతుడై ఉంటారు. ఆ శాంతుడు అయినటువంటి వాడు శీతోష్ణ సుఖ దుఃఖములలోను సన్మాన తిరస్కారములో నందు ఉన్నప్పుడు ఆత్మ పద్ధతిగా నుండును. ఎట్లా ఉంటాడు అంటే సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా జితేంద్రియుడు శాంతంగా ఉండి శాంతమైనటువంటి స్థితి కలిగినటువంటి పొందినటువంటి వారు శీతోష్ణ సుఖ దుఃఖముల యందు, శీతలం వచ్చినా ఉష్ణం వచ్చినా అంటే చలి వచ్చినా ఉడుకొచ్చినా, సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా, ఇట్లా పర్యాయ పదాలు ఇవి. వీటిలో దుఃఖంలోను సన్మాన తిరస్కారములనందును సన్మానించిన తిరస్కరించిన సమతుల్యుడే ఉంటాడు. సన్మాన తిరస్కారములనందున్న అప్పుడును ఆత్మ పద్ధతిగా ఉంటాడు. శరీర పద్ధతిగా లేకోకుండా ఆత్మ పద్ధతిగా ఉంటాడు. అక్కడ నేనే, నన్ను సన్మానిస్తా ఉండేది నేనే, తిరస్కరిస్తా ఉండేది నేనే, అంతయు నేనయే ఉన్నాను అని ఆత్మ పద్ధతిగా ఉంటాడు. ఎలాంటి చలనము ఉండదు, ఎలాంటి చలనము ఉండకుండా అట్లా ఉంటాడు. ఇది నా భాగ్యము, ఇది నా యొక్క వ్యవహారము, ఇది నా యొక్క స్థితి అనేటువంటి ధోరణిలో ఉన్నాడు. సర్వమాన సమానత్వ సమాజ ధర్మంగా వ్యవహరిస్తాడు. తర్వాత ఇంకోటి జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా కూటస్థో విజితేంద్రియః యుక్త యుచ్యతే యోగి సమలోష్టాస్మ్యకాంచన. జై గురు. జ్ఞానమనగా మోక్ష విషయమైన బుద్ధి. జ్ఞానం అంటే మోక్ష విషయమైనటువంటి బుద్ధి కావాలి, అటువంటి జ్ఞానం కావాలి. జ్ఞానం అనేక రకాలు ఉంటుంది. జ్ఞానము ఒక విద్యను అభివృద్ధి చేసేటువంటి జ్ఞానము ఉంటుంది, సంపదను అభివృద్ధి చేసేటువంటి జ్ఞానము ఉంటుంది. ఇప్పుడు హెలికాప్టర్లు ఇవన్నీ తయారు చేస్తా ఉన్నారు, అదంతా అది జ్ఞానమే. ఇప్పుడు ర్యాకెట్ ఇస్తున్నారు, అది జ్ఞానమే. జ్ఞానం అయితే అనేక విధాలుగా ఉంటుంది. కానీ వీడికి ఏమి జ్ఞానం అనగా మోక్ష విషయమైన బుద్ధి, విజ్ఞానం అనగా మోక్ష విషయమైనటువంటి బుద్ధిగా ఉండాలి. జ్ఞానం అంటే నువ్వు మోక్షాన్ని పొందల్లా అనేటువంటి జ్ఞానం ఇక్కడ అవసరం. విజ్ఞానం అనగా మోక్ష విషయ వస్తు నిశ్చయము. విజ్ఞానం అంటే ఏమి? మోక్ష విషయ వస్తు నిశ్చయం, ఆ నిశ్చయ స్థితి, అదే స్థిత ప్రజ్ఞుడు అంటారు. ఆ నిశ్చయ స్థితిని పొందినటువంటి వారు. అది విజ్ఞానం ఎట్లా ఉండాలంటే మోక్ష విషయ వస్తు నిశ్చయంగా ఉండాలి. ఇంకా రెండవ అది ద్వయస్థితిని పొందకుండా ఏకస్థితి పొందే రీతి. స్వామి ఓసాట మోక్షము వద్దు నరకము వద్దు, రెండు వద్దన్నారు స్వామి. అది
నరకములు రెండు, అవును, మోక్ష నరకములు రెండు లేవు. ఇది రహితమే. మోక్షము నరకము రెండు అది వద్దండి. ఇదో ఈ విచారంలో అది కుదరదు, అడ్డం వేసుకుంటే పొద్దు పోతుంది. అది తర్వాత దాని విచారణ వేరే మళ్ళా. రెండు మోక్షం లేకుండా నరకం వద్దని ఉండేది మోక్షం. ఎవరికి బంధం ఉందో వానికి కదా. బంధరహితుడైనటువంటి వారికి ఇక మళ్ళీ మోక్షంతో పని లేదు. అక్కడ వద్దనేది కూడా ఉండదన్న. వద్దనేది ఇది కావాలనేది వద్దనేది లేదు. కూడా ఉండదు. రెండు ద్వంద్వములు రెండింటిని లేవు కదా. వదిలేసుకుంటాడు అంతే. తాను మళ్ళీ దీనికి బంధంలో ఇరుక్కునేటువంటి దాంట్లో లేకుండా శాశ్వత ముక్తి పొందినటువంటి వాడై ఉంటాడు. ఇక వానికి మోక్ష నరక ప్రాంతాలు రెండు ప్రాంతాలే అవుతాయి. మోక్షం వద్దు, నరకం వద్దు. దీంట్లోకి బంధం లేక వస్తేనే బంధం విముక్తి కావాలి. బంధంలో లేనివాడికి రెండు వద్దు. ఇప్పుడు వద్దనుకుండేది కూడా ఉండదు. అది ఉండదు. వద్దనేది కూడా ఉండదు. రెండు ఉండదు. అంటే ఇది ఇప్పుడు రామకృష్ణన్న, ఇది నీవు నీవై ఉండడము తెలియపరుస్తా ఉంది. నీవు నీవై ఉండడమే తెలియపరుస్తుంది. నీవు లేకపోవడం అనేది తెలియపరచదు. ఇది ఇక్కడ జరుగుతా ఉండేది ఆత్మస్వరూప నిరూపణ. అంటే నేను నువ్వు తెలుసుకునే వరకే. అది నీవు తీసేసేటువంటి విషయం అది వేరు. సరే సరే. తృప్తాత్మ అనగా అంటే తెలుసుకొనుట. జ్ఞానం అనగా మోక్ష విషయమైన బుద్ధి. విజ్ఞానం అనగా మోక్ష విషయ వస్తు నిశ్చయము తెలుసుకొనుట. ఆ వస్తు నిశ్చయాన్ని నువ్వు తెలుసుకొని తృప్తాత్మ అనగా ఆత్మ పరమాత్మల ఏకైక పద్ధతి పొందినటువంటి నిర్వీకార జితేంద్రియుడు. చూడండి ఇక్కడ పిండ బ్రహ్మాండంబులు ఈ రెంటిలోన రెండు అహములు ఖండములు నాలుగు కూడి అఖండంబగు ఎరుక రూపు. అది తెలియబడడం అంతే. తెలుసుకున్నట్టు ఎట్లా? తృప్తాత్మ అనగా నువ్వు ఆ తృప్తిని పొందాలా అంటే, ఆ స్థితిని పొందాలంటే ఆత్మ పరమాత్మల ఏకైక పద్ధతి పొందినటువంటి వాడు. ఆత్మ పరమాత్మల ఏకైక పద్ధతి పొందిన నిర్వీకార జితేంద్రియుడు. ఏ వికారము లేనటువంటి వాడై ఏకస్థితిని పొంది, ఏకాత్మ పద్ధతిని పొంది, బ్రహ్మాకార వృత్తి స్థితిని పొంది, నిశ్చల స్థితిని పొంది ఉన్నటువంటి వాడు. అతడు మట్టి బెడ్డను రాతిని బంగారమును సమముగా చూచును. మట్టి పెళ్ళను రాయిని బంగారాన్ని అన్నిటినీ కూడా సమానంగా చూస్తాడు. అటువంటి వాడు యోగారూఢుడని, యోగి అని చెప్పబడతాడు. అటువంటి వాడే యోగా ఆరూఢుడు. ఆ నిశ్చల స్థితిగా ఉన్నటువంటి ఆ ఆరూఢ స్థితిని పొందినటువంటి వాడు ఆరూఢుడని, యోగి అని చెప్పబడతాడు. అట్టివాడు ఇకగా ఏ కదలిక, ఏ మెదిలిక, ఏ ద్వంద్వ స్థితి లేనటువంటి స్థితి అది. నీవు నీవై ఉన్నావు అంతే. అంతయు నేనే అనేటువంటి నిర్ణయం. ఇక తర్వాత సుహృన్మిత్రార్యుదాసీన మధ్యస్థద్వేష బంధుషు సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే. దేవుడు సుహృదుడు, మిత్రుడు, శత్రువు, ఉదాసీనుడు, మధ్యస్థుడు, ద్వేషుడు, బంధువు, వీరి అందును సాధువుల యందును దురాచారులందును సమబుద్ధి గలవాడు. ఇటువంటి వారందరి యందు కూడా సమబుద్ధి కలిగినటువంటి వాడు యోగారూఢుడు అవుతున్నాడు. ఎవరప్ప? ఎటువంటి వాడు? సుహృదుడు, మిత్రుడు, శత్రువు, ఉదాసీనుడు, మధ్యస్థుడు, ద్వేషుడు, బంధువు, వీరి యందును సాధువుల యందును కూడా దురాచారులందును సమబుద్ధి గలవాడు యోగారూఢుడవుతున్నాడు. వీటి 9 విషయాలు ఇక్కడ ఈ శ్లోకంలో ఉన్నటువంటి 9 విషయాలు
టీకా తాత్పర్యంగా తెలియపరిచాడు. సుహృదుడు అంటే స్వభావం వలనే హితమును కోరువాడు. తన యొక్క స్వభావం వలనే సర్వులకు హితము కోరువాడు. లోకాహితుడు అనుకో, లోకాన్నే హితంగా కోరేటువంటి వాడు. మిత్రుడు అంటే ఎట్టివాడు? స్నేహమును ఉపకారం మునర్చువాడు. మిత్రుడు ఎట్లా వాడు? స్నేహము ఉంటుంది కదా, ఒకరికొరికి స్నేహం ఉంటుంది. ఆ స్నేహంలో ఉన్నటువంటి వానికి ఏదైనా వానికి ఇబ్బంది కలిగితే ఉపకారం చేసేటువంటి వాడు. ఈ స్నేహమును చేసినటువంటి వాడు ఉపకారం అనొచ్చువాడు, మంచి చేసేవాడు, ఒకరికొకరు మంచి చేసుకోవడం. ఇక శత్రువు ఎటువంటి వాడు? ఘాతకుడు, చంపువాడు మరియు నొప్పించువాడు. ఇటు తమోగుణ సంపన్నుడుగా ఉంటాడు. వీడు శత్రువు ఎట్లా ఉంటాడప్ప అంటే వారికి అందరూ శత్రువుగానే కనపడతా ఉంటాడు తమోగుణానికి. ఇట్లా ఘాతకుడు, చంపువాడు మరియు నొప్పించువాడు వీడు శత్రువు. ఉదాసీనుడు అంటే ఎట్టివాడు? ఇరువురు పోరాడుతుండగా ఉపేక్షను వహించువాడు. సారేకు వీధిలో పోరాడేవారు వారు మావారు, వీరు మీవారు అనేటువంటి ఘనత ఆలోచనే లేనటువంటి వాడు ఉదాసీనుడు. అంటే ఇరువురు పోరాడుతుంటారు. ఎవరైనా ఇరువురు ఏదైనా విషయాలతో పోరాడుతూ అంటారు, కొట్లాడుతుంటారు అనుకో, అది చూసి కూడా ఉపేక్షానుభవం వహించువాడు. నేను అది తప్పు ఇది ఒప్పు అని చెప్పేదానికి కూడా పోడువాడు. ఇరువురు పోరాడుచుండగా ఉపేక్షను వహించువాడు. తటస్థంగా ఉంటాడే తప్ప తప్పప్పులు చెప్పేదానికి గాని వాటిని వివరించి దండించేదానికి గాని పోడు. ఉదాసీనత్వం కలిగినటువంటి. ఇక మధ్యస్థుడు ఎట్లా ఉంటాడు అంటే పోరాడే ఇరువురి మంచిని కోరువాడు. ఉభయులకు మంచి చేసేటువంటి వాడు. పోరాడేటువంటి ఇరువురి మంచిని కోరువాడు. మన ఊర్లో లింగుని లాంటి పెద్దయ్య ఉండే, ఎక్కడికి పెద్ద పంచాయతీ పోయినా కానీ ఇరువురికి న్యాయం చేసే స్థితిగానే, ఇరువురిని ప్రేమించే స్థితిగానే మాట్లాడేవాడు. అట్లా పోరాడే ఇరువురి మంచిని కోరువాడు. విరోధి ఎట్టివాడంటే విద్వేషింపదగిన వాడు. విరోధి ఎట్టివాడు అంటే విద్వేషింపదగినటువంటి వాడు. ఇక బంధువు అంటే చుట్టం. ఆయన చుట్టమే ఎవరికి? కృష్ణ భగవానుడికి అర్జునుడు. నాథువు అంటే సృష్టి నిర్ణయ పద్ధతికి అనుకూలముగా ప్రవర్తించువాడు. నాథువు అంటే సృష్టి నిర్ణయ పద్ధతికి అనుకూలంగా ఏ సృష్టి కలిగి ఉందో ఆ పద్ధతిని, అంటే మానవునిగా జీవించడం. ఆ మానవునిగా జీవిస్తేనే మాధవుడైతాడు. ఆ మాధవుడే మహనీయ స్వరూపాన్ని పొందుతాడు. సృష్టి నిర్ణయం ఏదైతే ఇచ్చిందో ఆ నిర్ణయ పద్ధతికి అనుకూలముగా ప్రవర్తించేవాడు. ఇక దురాచారుడు, 9వది దురాచారుడు. ఎట్లా అంటే సృష్టి నిర్ణయమునకు వ్యతిరేకముగా ప్రవర్తించువాడు. నీకు ఏది సృష్టి వచ్చిందో ఆ సృష్టి నిర్ణయంగా కాకోకుండా ఈ మానవోపాధి వచ్చింది. మానవోపాధి కాకోకుండా వాటి ప్రవర్తన, వాటి వ్యవహార శీలి, వాటి నడక ఎట్లా ఉంటుంది అంటే ఈ సృష్టికి వ్యతిరేకంగా మానవ రూపంలో కాకోకుండా రాక్షస రూపంలో ప్రవర్తించేటువంటి వ్యవహారంగా ఉంటుంది. అట వ్యతిరేకంగా ప్రవర్తించేవాడు. అర్జున, మనస్సు మిక్కిలి చెలించుచుండును. మనస్సు చంచలము కలిగినటువంటిది, బాగా ఎక్కువ చెలిస్తా ఉంటుంది. మనస్సు మిక్కిలి చెలించుచుండును.
ఈ మనశ్చాంచల్యమును మాన్పుటయే యోగం యొక్క ముఖ్యోద్దేశం. ఈ మనసు యొక్క చాంచల్యాన్ని మాన్పల్ల, మనసును నిశ్చల స్థితిగాను నిర్మల స్థితిగాను పొందేటువంటి తీరేని నీవు అలవర్చుకోవాల. మన చాంచల్యమును మాన్పుటయే యోగం యొక్క ఉద్దేశం. ఇట్టి ఉత్తమ ఫలప్రాప్తికి సాధనములగు యోగాంగములు చెప్పుదును వినుప్ప. ఇటువంటి ఉత్తమ ఫలప్రాప్తి కావాలంటే వాటి సాధనలు, ఆ యోగాంగములు చెబుతాను విను నాయన అని చెప్పి తెలియపరిచాడు. తర్వాత యోగే యుంజీత సతతం ఆత్మానం రకసి స్థితః ఏకాకీయత చిత్తాత్మా నిరాశీర పరిగ్రహక. జై గురు. యోగి నిర్జన స్థానమున, ఎక్కడైతే యోగి కూర్చున్నాడో నిర్మలమైనటువంటి స్థానమున, ఎక్కడో జనాలు లేనటువంటి స్థానములో, నిర్జన స్థానమున ఏకాకిగా ఉండి కాంక్షాశూన్యుడును, అక్కడ నీ మదిలో ఏదే గాని కాంక్ష లేకుండా, కోరిక అనేది లేకుండా, మనసు పరిపరి విధములుగా పరుగులు తీకోకుండా ఏకంగా కట్టేయబడి కాంక్ష శూన్యుడును, పరిగ్రహ రహితుడును అయి, పరిగ్రహ ఏమీ గాని నీ యొక్క గ్రహంలో, నీ యొక్క ఆలోచనలో పరిపరి విధాలుగా ఏది కూడా నీలో మదిలేకి రాకోకుండా, దేహమును మనస్సును సంశయమునర్చి, ఆ దేహ మనస్సులను ఏకం చేసి, గురుగారు ఈ మాట సూటిగా చెప్తా ఉండేవారు. మనస్సును శరీరాన్ని ఏకం చేసి దృష్టి నా పైన గురి కలిపి చూడండి. ఆ దేహమును మనస్సును సంశయమునర్చి అంతఃకరణమును సమాహిత మునర్చవలేను. ఆ అంతఃకరణాన్ని, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, ఈ శమధమాది షట్క సంపత్తి రీతిగా నువ్వు అది అంతఃకరణంలో కట్టేయబడాల, సమాహిత మునర్చల్ల, ఏకస్థితిగా. ఏది చేసేది చేసినట్టే ఉంటుంది గాని నేను చేస్తున్నానటువంటి కర్తగా కాకోకుండా, మనస్సుతో చేసిన, బుద్ధితో చేసిన, చిత్తము గాని అహంకారము గాని ఈ అంతఃకరణలో ఉన్నటువంటి స్థితి అంతా కూడా క్రమబద్ధంగా ఏకస్థితిగా నిలకడ కావాలి. కానీ అక్కడ ఏ పని చేయకూడదు. ఇక్కడ యోగి నిర్జన స్థానం నందు కూర్చున్నావు కాబట్టి, ఏకాకిగా ఉన్నావు కాబట్టి, కాంక్ష లేకోకుండా ఉన్నావు కాబట్టి, పరిగ్రహ రహితుడై ఉన్నావు కాబట్టి, దేహమును మనస్సును కూడా సంయమన మునర్చినావు, ఆ నిర్మలంగా ఏకం చేసినావు కాబట్టి, ఆడ అంతఃకరణలో కూడా కదిలికలు, మెదిలికలు, మనస్సుతో గాని, బుద్ధితో గాని, చిత్తంలో గాని, చింతన గాని, అహంకారం గాని వాటి మీద మెదిలిక లేనటువంటి స్థితిగా ఉండమని చెప్తున్నాడు. అట్లా ఉండాలా అని. తర్వాత దేశే ప్రతిష్టాప్య స్థిరమానసమాత్మనః నాచ్యుచ్ఛ్రితం నాతి నీచం చేలాజిన కుశోత్తరం తత్రైకాగ్రం మనఃకుత్వా యత చిత్తేంద్రియ క్రియక ఉపశ్యాసనే యుంజ్యాౌ యోగమాత్మ విశుద్ధయే. జై గురు. జై గురు. పవిత్ర స్థానమున మిక్కిలి ఎత్తు కానిదియు, ఈ పవిత్ర స్థానమున మిక్కిలి ఎత్తు కానిదియు, మిక్కిలిగా కిందు కానిదియు అగు కుశాజిన చేలయుతమగు, అంటే నువ్వు కూర్చుండే స్థానంలో, ఆ పవిత్ర స్థానంలో మిక్కిలి ఎత్తుగా గాని మిక్కిలి క్రిందగా గాని, ఆ కుశాజిన చేలయుతమగు, నీకు అనుకూలమైనటువంటి చేలము అంటే బట్ట ఏదైనా గాని, కుశాజిన చేలయుతమగు స్థిరాసనమును, స్థిరమైనటువంటి ఆసనమును
తన కొరకు నిర్మించుకొని ఆ స్థిరమైనటువంటి ఆసనాన్ని ఒకటి నిర్మించుకొని ఆసీనుడై ఏకస్థలంగా కూర్చోమంటాడు. నీకు మనకు ఆ బట్ట పరుచుకొని కానీ ఏదైనా కానీ చర్మంతో కూర్చున్నటువంటి వారు కానీ లేదా జమ్ము కూర్చి సాపలు అమ్ముతారు, ధర్మవరంలో కూడా అమ్ముతారు. అవి మనం ఆసనం వేసుకొని కూర్చునేటానికి అవి ఏవైనా కానీ ఒకే చోట, స్థలం అయితే ఏకస్థితి, ఒక చోటే నిరంతరంగా నువ్వు చేసేటువంటి ధ్యాన స్థితి ఒకే చోట చేయమంటున్నాడు. తన కొరకు నిర్మించుకొని ఆసీనుడై బాహ్యేంద్రియ కార్యములను అంతరేంద్రియ కార్యములను నిరోధించి, బాహ్యేంద్రియ కార్యములు అంటే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు. ఈ కార్యములు స్తోత్రము, త్వక్కు, చక్షు, జిహ్వ, గ్రాణము, వాక్కు, పాణి, పాదము, గుహ్యము, గుదము, వీటి యొక్క బాహ్యేంద్రియ కార్యములను, అంతరేంద్రియ కార్యములు అంటే మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం, ఈ అంతరేంద్రియ కార్యములను నిరోధించి ఏకాగ్ర మనస్సుడై ఏకచిత్తముతో చిత్తశుద్ధి కొరకు యోగము అభ్యసించవలేను. నీవు చిత్తశుద్ధి కావాలంటే ఇటువంటి స్థితిగా నీవు యోగాన్ని అభ్యసించల్లా. తర్వాత సమం కాయ శిరోపీవం ధారయన్నచలం స్థిరకా సంప్రేక్ష నాసికాగ్రం స్వం దిశానవలోకయం ప్రశాంతాత్మా విగతభిర్బ్రహ్మచారీ వ్రతే స్థితః మనస్సంయమ్యమచిత్తో యుక్తాసీతమత్పరః. జై గురు. జై గురు. బ్రహ్మదండిని కంఠమును, శిరస్సును, ఆ బ్రహ్మదండి అంటే భూమధ్య స్థానం. ఆ బ్రహ్మదండిని కంఠమును, శిరస్సును స్థిరముగను సమానం నిలిపి. బ్రహ్మదండి అంటే ఎన్నెముక స్టడీగా ఉండడం. ఆ బ్రహ్మదండిని, కంఠమును, నీ కంఠము, నీ శిరస్సు స్థిరంగా ఉండేటట్టుగా, కదలికలు లేకోకుండా నిటారుగా కూర్చోవడం. కరెక్ట్. అట్లా స్థిరముగాను సమానముగాను నిలిపి కదలిక లేనివాడై నాసికాగ్రమున దృష్టి నిలిపి, ఆ కొనముక్కు పైన దృష్టి నిలిపి ప్రశాంత చిత్తుడను భయరహితుడును బ్రహ్మచర్య వ్రతమునందున్నవాడునై ప్రశాంత చిత్తముతో ప్రశాంతంగా నీ యొక్క మది చింతన లేకోకుండా ఉండడం, చలనం లేకోకుండా ఉండడం, ప్రశాంత చిత్తుడును. నాసికాగ్రం అంటే కొనముక్కు కాదు, గాలి లోపలికి ఎక్కడ లాస్ట్ పోతుందో ఆడ. బయట నుంచి పీక్కున్నప్పుడు లోపల గొంతులేకి పోతుంది కదా గాలి, 2 రంధ్రాలు, అది అగ్రం, నాసికాగ్రం అంటే భూమధ్య స్థానము. ఇంక భూమధ్య స్థానమే నాసికాగ్రం. నాసికాగ్రమున దృష్టి నిలిపి ప్రశాంత చిత్తుడును భయరహితుడును, అక్కడ భయం అనేటువంటిది లేకోకుండా బ్రహ్మచర్య వ్రతమునందున్న వాడునై, ఆ బ్రహ్మచర్య వ్రతముతో కూడినటువంటి వాడై నాయందు చిత్తము నిలవనొక్కనినే భావించుచు. ఎవరైతే ఆ నాయందు అంటే ఆ చైతన్య ఆత్మయందు ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుగుతూ ఉన్నాయి కదా, ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరిగేటువంటి వాటి యందు, అటువంటి నా యందు చిత్తము నిల్వనొక్కనినే భావించుచు, ఆ ఒక్కన్నే భావిస్తూ సమాహితుడై ఉండవలెను.
ఇక్కడ వ్రతమునందున్నవాడైనటువంటి వాడు, బ్రహ్మచర్య వ్రతంలో ఉన్నటువంటి వాడు నాయందు చిత్తము నిలవల అంటే, నాయందు అంటే ఏంటంటే ఆ పరాశరీరాన్ని చూసేటువంటి ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నం కాకుండా నీలో నిన్ను చూసేటువంటి స్థితి. ఆ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసంలో ఆ బ్రహ్మదండిలో తిరుగుతా ఉండేటువంటి ఆ యొక్క శ్వాసను, ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసంలో తిరుగుతున్నటువంటి శ్వాసను, వాటిపైన చిత్తము, ఆ మనస్సు, ఆ చింతన వాటిపైన నిలిపి ఆ ఒక్కడే భావించేటువంటి వాడు, ఆ ఒక్కడే అందరి యందు ఉండేటువంటి వాడు. అన్ని పూసలు ఆ యొక్క దారం అందరి యందు తగులుకొని ఉండేది, అంతా అది ఒక్కటే ఉంది. కాబట్టి అక్కడ శరీరాన్ని చూడకూడదు. తన్ను తాను చూడబడము అంటే ఆత్మ సాక్షాత్కారము అంటే ఇదే. తన్నొక్కనే భావించుతూ సమాహితుడై ఉండవలను. ఇంకా రెండో స్థితి లేకోకుండా, ద్వంద్వ స్థితి పొందకోకుండా, ఇంకొక వికారము మధ్యలోకి రానివ్వకుండా అక్కడ సమాహితుడై ఉండవలేను. తరువాత యుంజన్యేవం సదాత్మానం యోగీ నియతమానసః శాంతిం నిర్వాణ పరమాం మత్సంస్థామధిగచ్చతి. యోగి ఇట్లు నిరంతరము సమాహితుడై, నిరంతరము ఏ కాలంలో కూడా నిరంతరము నిద్ర వచ్చే వరకు, నీవు సచ్చు వరకు మదియందు మరవకోకుండా ఉండేటువంటి స్థితిగా యోగి ఇట్లు నిరంతరము సమాహితుడై మనస్సును సమాధానమునర్చి, ఆ మనస్సును వాటిపైన బాగా సమాధానమునర్చి ఆ నా ఆధీనమగు నిర్వాణ రూపమగు శాంతిని పొందుతున్నాడు. వారు నా ఆధీనములో అంటే ఆత్మాకార వృత్తిని పొందినాడు. ఆ నా ఆధీనమగు నిర్వాణ రూపమగు శాంతిని పొందుతున్నాడు. వీటికి కాలం సరిపోయింది. బలో శ్రీ సద్గురు మహారాజుకి జై. జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పులయారులకు జై. జై శ్రీ ఇందుగల గురుభక్త మండలికి జై. జై గురు. 84వ పేజీలో 16వ ధీర సంతత నిర్వికార నిర్మల నిర్విచార నిత్య నిరాకార శరీరా సార విహీన సంసార విధూర అవికార నిర్విషయ ప్రచార నిరాధార మంగళము మంగళము సద్గురుదేవా మంగళము మంగళము. పుట్టి గిట్టకయున్న ఎట్టి ద్వయరహితంబై నట్టి ద్వాదశి వస్తు గుట్టుదయ పుట్టి అట్టే శిరమున చెయ్యి పెట్టి జన్మము కాడ ముట్ట ఎరుకను వీడగొట్టిన ప్రభురాయ మంగళము మంగళము సద్గురుదేవా మంగళము మంగళము. కాలకాలము నొక్క లీల నిలచియుండే సాల కల ఎరుకకు అవలయ్యే వేళ మూలము లేక గుర్తెరిగే శరీరమే కాలము లేదని కీలు తెలిపిన స్వామి మంగళము మంగళము సద్గురుదేవా మంగళము మంగళము. ఎన్నడేమియునుగా కొన్న బయలందెరుక ఉన్నదన్న మాట సున్న పరిపూర్ణమున్నది స్వప్నమందెన్నో దోచిన రీతి ఎన్నడి జగము లేదన్న సద్గురురాయ మంగళము మంగళము సద్గురుదేవా మంగళము మంగళము. సాటి లేని కృపతోటి బయలును చూసి పాటి ఎరుకను గోట మీటి ధరమేటి కోటి లింగయ్యకు ఈ సూటి నెరిగించిన
ధీటు లేనేల్ సూరి కోటేశ్వర ప్రభో మంగళము మంగళము సద్గురుదేవా మంగళము మంగళము మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ ఓం శాంతి 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 లోకా సమస్తా సుఖినో భవంతు. జై గురు.